ఇందాక ఉత్తమ్కి యాక్సిడెంట్ చేయించినందుకు హల్వాని కొట్టావు చూడు. అప్పుడు నీ కళ్ళల్లో ఉత్తమ్ మీద నీకున్న అభిమానం కనిపించింది. సొంత మనిషికి కష్టం కలిగితే ఎంతగా తప్పించిపోతామో, ఎంతగా ఆవేశపడిపోతామో ఆ ఆవేశం నీలో కనిపించింది. ఉత్తమ్ మీద నీకున్న అభిమానం కనిపించింది. అందుకే అలా అడిగానమ్మా. తప్పుగా అనుకునుండుంటే ఈ తండ్రిని. ఏంటి నాన్న అలా అంటావు? నువ్వు నాకు జన్మనిచ్చిన తండ్రివి. కూతురు మీద ఎలాంటి సందేహాలున్నా అడగడంలో తప్పు లేదు. సరే అమ్మా, నా ప్రశ్నకి సమాధానం దొరికింది. ఇక నీ పెళ్ళి ఆపడానికి ఏం చేయాలో నేను కూడా ఆలోచిస్తాను. అలాగే నాన్న. సుహాసిని అక్క తీసుకున్న నిర్ణయం నాకే ఇంత షాకింగ్గా ఉంటే నువ్వెంత టెన్షన్ పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను నాన్న. అసలు అమ్మ వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదమ్మా. ఆ హల్వారాజ్ గాడు ఎంత దుర్మార్గుడో తెలుసు. అలాంటి ఎదవ పెళ్ళి మన ఫ్యామిలీ మొత్తం దగ్గరుండి జరిపించడం ఏంటి? అసలు అంత అవసరం ఏమొచ్చింది? అవసరం కాదు నాన్న. కోపం, పగ. సత్యవతి మీద సుహాసిని అమ్మకున్న కోపాన్ని, పగని ఈ రూపంలో చూపించింది. వాళ్ళమ్మ తప్పు చేస్తే శిక్ష కూతురికి వేయాలమ్మా. బాధపడుకు నాన్నా. కంటి ముందు అమాయకురాలైన ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే సాటి ఆడవాళ్ళం మేం మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాం అనుకున్నావు? అవును నాన్న, నువ్వేమీ టెన్షన్ పడకు. అక్క తెలుసన్నా తెలియకన్నా ఒక మంచి మాట అంది. అదేంటో తెలుసా? ఆ పెళ్లికి మేమందరం దగ్గరుండి జరిపిస్తామని. ఆ మాట వల్ల రేపు మనందరం పెళ్లికి వెళ్తాం. నేను శుభప్రద వదిన అక్కడే ఉంటాం కాబట్టి ఆ పెళ్ళి ఆపడానికి ఎన్ని రకాల దారులుంటాయో అన్ని దారులు ఉపయోగిస్తాం. కరెక్ట్ వదినా. మన కుటుంబం వల్ల ఏ ఆడపిల్ల ఏడవకూడదు. ఆ కన్నీరు మన ఇంటికి శాపంగా మారకూడదు. అందుకే ఆ హల్వారాజు గాడికి మైథిలికి పెళ్లి జరగకుండా మేం చేతులు కలుపుతాం. నీకు తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీరిచ్చిన సపోర్ట్ వల్లే నాకు కొంచెం ఈ టెన్షన్ తగ్గింది. పెళ్లి ఆపడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తామో అదే పెళ్లి జరగడానికి సుహాసిని అమ్మ, మీ మామయ్య మనకంటే ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును నాన్న. సుహాసిని అమ్మ ఆ హల్వారాజుగాడికి సపోర్టుగా నిలబడకుండా ఉండాలి అంటే ఆవిడ్ని ఎదిరించలేని, ఆవిడ ఎదురు చెప్పలేని పర్సన్ని ఒకరిని ఆవిడ ఎదురుగా నిలబెట్టాలి. వదినా, ఎదురించలేని మనిషి మా అమ్మ తప్ప మన ఫ్యామిలీలో ఇంకా ఎవరున్నారు? ఉన్నారు. రామయ్య తాతయ్యని తీసుకొస్తే సుహాసిని అమ్మ నోరు ఆటోమేటిక్గా మూతపడుతుంది. అన్నిటికంటే మించి ఆ హల్వారాజ్ గాడి ఆట కట్టించాలంటే తాతయ్య సహాయం ఖచ్చితంగా అడగాలి. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా. సుహాసిని అమ్మని, మావయ్యని ఎలా కంట్రోల్ చేయాలో నేను చూసుకుంటాను. మీరు ఇంకొదిలేయండి. నేను తప్పు చేశాను జానకి. నేను చేసిన తప్పు కంటే 1,000,000 రెట్లు నాకు పెద్ద శిక్ష విధించావు. నన్ను నా కుటుంబానికి దూరం చేశావు. మనసున్న మనిషికి
ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుందా జానకి? చివరికి నా మనవడు కూడా నన్ను చూసి అసహించుకునే దుస్థితిలో ఉన్నాను. నా మనవడికి తాతయ్యగా ఇంతకంటే దురదృష్టం ఉంటుందా జానకి? హలో మనవడా, ఏంటి సంగతులు? మా మనవరాలు ఏమంటుంది? నిన్ను ప్రేమిస్తానంటుందా? పెళ్లికి రెడీ అంటుందా? ఆ విషయం గురించే మాట్లాడదామని కాల్ చేశాను తాతయ్య. ఏమైంది మనవడా? నీ మాటేంటి చాలా నీరసంగా ఉంది? ఏం జరిగింది? తాతయ్య, ఆ హల్వాగాడు చేసిన చిన్న పొరపాటును అడ్డం పెట్టుకొని మా ఇంట్లో వాళ్ళు మైథిలికి హల్వారాజ్కి రేపు మార్నింగ్ పెళ్లి జరగాలని డిసైడ్ చేశారు తాతయ్య. ఏం మాట్లాడుతున్నావు మనవడా? హల్వాగాడికి మైథిలికి పెళ్ళా? అవును తాతయ్య. మైథిలి నాకు దూరం అయిపోతుంది తాతయ్య. అది తలుచుకుంటుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది. ఏంటి మనవడా ఆ మాటలు? ఈ తాతయ్యున్నాడు కదా, నేను ప్రాణాలతో ఉండగా నా మనవడికి అన్యాయం జరగనిస్తానా? ఏమో తాతయ్య, మా ఫ్యామిలీ మొత్తం ఆ హల్వా వైపు నిలబడి దగ్గరుండి మరీ పెళ్లి జరిపిస్తామని మాటిచ్చేశారు. నాకదే భయంగా ఉంది తాతయ్య. ఏంటి, మన కుటుంబం మొత్తం ఆ హల్వారాజు పక్కనే ఉండి పెళ్లి జరుపుతానని మాటిచ్చారా? మన కుటుంబమా? అదే నాన్న, మీ కుటుంబం. అవును తాతయ్య. మా సుహాసిని అమ్మ పక్కన నిలబడిందంటే ఖచ్చితంగా హల్వారాజ్కి మైథిలికి పెళ్లి జరిపించి తీరుతుంది. నాకదే టెన్షన్గా ఉంది తాతయ్య. తాతయ్య ప్లీజ్ తాతయ్య, ఏదో ఒకటి చేయండి. నా మైథిలి లేకుండా నేను బ్రతకలేను. తాతయ్య, మైథిలి నాకు కావాలి. ప్లీజ్ తాతయ్య. తాతయ్య, నాకు హెల్ప్ చేయరా ప్లీజ్. నీ భయం, నీ బాధ నాకు అర్థమైంది మనవడా. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడే మైథిలీకి ఫోన్ చేసి నీ ప్రేమ వ్యవహారం ఏంటో తాడోపేడో తేల్చేస్తాను. నువ్వు లైన్లోనే ఉండు. హలో తాతయ్య. అమ్మా మైథిలి, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను తాతయ్య. ఇంతలో మీరే చేశారు. చెప్పమ్మా. ఏం లేదు తాతయ్య, రేపే నాకు హల్వారాజ్కి పెళ్ళని ఇటు మా ఇంట్లో వాళ్ళు అటు ఉత్తమ్ ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేసేశారు. ఆ వెధవని పెళ్లి చేసుకోవడం కంటే చావడమే మేలు తాతయ్య. ఏంటమ్మా ఆ మాటలు? ఈ తాతయ్య చచ్చాడు అనుకున్నావా? నేనింకా బతికే ఉన్నానమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు హల్వారాజుకు పెళ్లి జరగనివ్వను. థ్యాంక్ యూ తాతయ్య. మీ మాటలు వింటుంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. నిజంగా నాకు హల్వారాజ్కి పెళ్లి జరగదు కదా తాతయ్య? జరగదమ్మా. కాకపోతే ఈ పెళ్లి ఆగాలంటే నువ్వు నాకో మాట చెప్పాలి. ఏంటి తాతయ్య అది? ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాను కదా. అవును తాతయ్య, కానీ నేనున్న పరిస్థితుల్లో అతన్ని పెళ్లి చేసుకోలేను. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నువ్వు ఆ హల్వారాజు బారి నుంచి బయటపడాలన్నా, నిన్ను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నీ భర్తగా రావాలన్నా, నువ్వొక విషయాన్ని
ఓపెన్గా చెప్పాలి. ఏంటి తాతయ్య అది? నిన్ను ఇష్టపడే వాళ్ళ గురించి పక్కన పెట్టు. నువ్వు ఇష్టపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఇష్టపడేవాళ్ళ? చెప్పు మైథిలి, నా పేరు చెప్పు. ఇదేంటి? నువ్విష్టపడేవాళ్ళు అని అనగానే నాకు ఉత్తమ్గా ఎందుకు గుర్తొచ్చారు? అంటే నేను ఉత్తమ్ గారిని ఇష్టపడుతున్నానా? ఆహా, లేదు, నేనెవరిని ఇష్టపడట్లేదు. ఇదంతా నా భ్రమ. అలాంటిదేం లేదు తాతయ్య. సరే, నిన్నొక వ్యక్తి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నువ్వే తనకి సర్వస్వం అని బతుకుతున్నాడు అని చెప్పాను కదా. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చెప్పబోతున్నానమ్మా. ఎవరు తాతయ్య ఆయన? అతను ఎవరో కాదమ్మా, ఆ? జానకమ్మ గారి మనవడు పురుషోత్తం. మీ అందరి దృష్టిలో CEO ఉత్తమ్. నిన్ను మనసారా ప్రేమిస్తున్న వ్యక్తి ఆయనేనమ్మా. ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? చెప్పు మైథిలి, నా మనసులో ఉన్న మాటని తాతయ్యకి చెప్పేశాను. నీ మనసులో ఉన్న మాట ఏంటో వెంటనే చెప్పు ప్లీజ్. నీ నిర్ణయం కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ త్వరగా చెప్పు మైథిలి. అయ్యో, ఇప్పుడే కరెంటు పోయింది. అమ్మా మైథిలి, మైథిలి, మైథిలి. ఫోన్ కట్ అయింది. మనవడా, ఆ లైన్ కట్ అయింది. మళ్ళీ ట్రై చేస్తానుండు. అలాగే. ఎప్పుడు వస్తుందో? తాతయ్య చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నారు. అంతలోనే ఛార్జింగ్ అయిపోయింది, కరెంటు పోయింది. అమ్మా, క్యాండిల్ వెలిగించు. మనవడా, మైథిలి ఫోను స్విచ్ ఆఫ్ అయింది. అవునా? ప్రస్తుతానికి ఇక్కడ కరెంటు కూడా పోయింది తాతయ్య. నువ్వేం టెన్షన్ పడకు మనవడా. రేపు ఉదయం ఆఫీస్ దగ్గర కలుద్దాం. నీ ప్రేమ విషయం అక్కడే తేల్చేస్తానులే. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. కనీసం మీ ద్వారా అయినా మైథిలికి నా ప్రేమ విషయం తెలియాలి. తెలుస్తుందిలే. ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకో. అలాగే తాతయ్య. ఉంటాను. ఈ అమ్మాయి అసలు ఏం చెప్పలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏది ఏమైనా రేపు ఆఫీసులో వీళ్ళిద్దరి సంగతి తేల్చేస్తాను. ఓహో, ఈ మనవడు గారు తాతయ్యకి ఫోన్ చేసి ప్రేమరాయపారం జరుపుతున్నాడనమాట. ప్రేమరాయపారం. రేపు తాత మనవాళ్ళిద్దరూ ఆఫీసులో కలుసుకుని ఆ మైథిలి మ్యాటర్ సెటిల్ చేసుకుంటారా?
నేనుండగా నీ లవ్ ఎలా సక్సెస్ అవుద్దిరా? నువ్వెప్పటికైనా త్రిష మొగుడివి. ఫిక్స్ అయిపో. ఏంటల్లుడు గారు మీరు చెప్పేది? మీ మావయ్య గారు మైథిలిని ఉత్తమ్ని ఆఫీసులో కలవబోతున్నారా? అవునత్తయ్య గురు, నిన్న మన ఉత్తమ్ బాబు మా అయ్యగారితో ఫోన్లో మాట్లాడటం నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఆయన మాట్లాడే తీరు వాలకం చూస్తుంటే ఖచ్చితంగా మైథిలికి ఉత్తమ్కి దగ్గరుండి మరి పెళ్లి చేసేలా ఉన్నారు. అసలు ఏంటిదంతా? నా ఇంట్లో ఏం జరుగుతుంది? నా మనవడేనా తన తాతయ్య గారితో నాకు తెలియకుండా రహస్యంగా మాట్లాడమేంటి? ఆయనేమో నా మనవడికి మైథిలికి పెళ్లి జరిపిస్తాను అనడమేంటి? ఇదంతా కల కాదు కదా? ఇదంతా మన భ్రమ కాదు కదా? అత్తయ్యగారు, ఒక పక్క అన్నయ్య ఇంత క్లియర్గా చెప్తుంటే ఇదంతా కళా భ్రమ అంటారేంటి? ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాం. ఇప్పటికీ మనం కళ్ళు తెరవకపోతే ఇక ఎప్పటికీ ఉత్తమ్ మన చేతుల్లో ఉండడు. మన చేయి జారిపోయి మామయ్య గారి చేతుల్లోకి వెళ్ళిపోతాడు. విధిరాత అంటే ఇదే వదినా. వాడికి తెలీదు ఆయనే వాడి తాతయ్య అని. ఆయనకి తెలీదు వీడే ఆయన మనవడని. కానీ చూసావా వాళ్ళిద్దరూ ఎంచక్కా కలుసుకున్నారో. నోర్ముయ్. వీడికి తెలియకపోవచ్చు ఆయన తాతయ్యని. ఆయనకి తెలుసు కదా వీడే తన మనవడని. అందుకే మనకు తెలియకుండా మనవడితో రహస్య మంతనాలు జరుపుతున్నారు. వాడి మీద లేనిపోని ప్రేమ కురిపించేసి వాణ్ణి మనకు దూరం చెయ్యాలనే కంకణం కట్టుకున్నారు. అవునత్తయ్య గారు, ఆయన మన ఇంటికి దూరం అయ్యారు, కానీ ఆయన మనసెప్పుడు మన చుట్టే తిరుగుతున్నట్టుంది. అవును సిస్టర్, జరగబోయే ఉపద్రవం ఆపాలంటే మనందరం ఉత్తమ్ బాబుతో కలిసి ఆఫీస్కి వెళ్లాల్సిందే. ఏంటి మావయ్య పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలంటున్నావు? అయితే అదే ఇంత పొద్దున్న నువ్వెక్కడికి బయలుదేరావు నాన్నా? ఆఫీస్కమ్మా, ఏదో అర్జెంట్ వర్క్ ఉందని గిరి కాల్ చేశాడు, అందుకే బయలుదేరాను. ఓ అలాగా. అత్తయ్య గారు విన్నారా? ఏదో ఆఫీస్లో అర్జెంటు పనంట. అవును, మనకు కూడా ఆఫీసులో అర్జెంటు పనుంది కదా, అందరం కలిసి వెళదాం. అందరం కలిసి ఆఫీస్కి ఎందుకు? అయినా మీ అందరికి ఆఫీసులో పనే ఉంది. ఏ మాకు ఆఫీస్లో పని ఉండకూడదేటి? అలా అని కాదు మావయ్య. నాన్న ఉత్తమ్, నానమ్మ వస్తానంటుంది కదా, ఎందుకు అన్ని రకాల ప్రశ్నలు వేస్తున్నావు? ఆ, అంటే ఊరికి అడిగానమ్మా. నానమ్మ వస్తానంటే నేను మాత్రం కాదంటానా? అందరం కలిసే వెళ్దాం. నా మనవడు నాకంటే తెలివైనవాడు. కాకపోతే వాడికంటే తెలివైన వాళ్ళు ఆఫీస్కి వస్తారేమోనని వాళ్ళ సంగతి ఏంటో తేల్చడానికి మేము వద్దామని అనుకుంటున్నాం. సుహాసిని, బయలుదేరదామా? అలాగే అత్తయ్య. అన్నయ్య పదండి. సులోచనమ్మ సైగ చేసిందంటే ఆఫీస్కి తాతయ్య గారు వస్తున్న విషయం నానమ్మకి తెలిసిపోయిందా? అందుకే ఏ పని లేకపోయినా నాతో పాటు ఆఫీస్కి వస్తానంటున్నారా? ఏమో, వీళ్ళందరూ కనుకొస్తే నా లవ్ మ్యాటర్ అక్కడితోనే అయిపోతుంది. భగవంతుడా, ప్లీజ్ హెల్ప్ మీ. రానన్నా. వస్తున్నానమ్మా. మీ అందరికీ శాలరీలు టైంకి అందుతున్నాయా? అందుతున్నాయి సార్. బోనస్లు అవి ప్రతి సంవత్సరం ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. తాతయ్య, ఓ మనవడా. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ మనవడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరంతా వెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగే సార్. థ్యాంక్ యూ. ఏంటి తాతయ్య ఇంత పొద్దున్నే వచ్చారేంటి? నీకోసమే వచ్చాను నాన్న.
ఈ రోజుతో నీ ప్రేమ సంగతి అటో ఇటో తేలిపోవాలి కదా. మైథిలి పిలిచేమంటారా తాతయ్య? మనవడా, తనని పిలవడం దేనికి? మనమే తన దగ్గరికి వెళ్తే సరిపోదు. పద. రే గిరి, నువ్వెక్కడికి? ఇక్కడే ఉండు, మేం మాట్లాడొస్తాం. రండి. అమ్మా మైథిలి,